హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై బ్లాగ్ గైస్. ఈరోజు కదా మా వదిన బర్త్డే. సో ఇంకా ఈరోజు ఇంటికి అయితే మా బావ అయితే మార్నింగ్ వచ్చి అయితే మ్యాచ్ తలకాయ ఉంటుంది కదా, సో తలకాయ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాడు. సో ఇప్పుడైతే ఆ తలకాయ అయితే కొట్టిస్తాడు. సో ఆ తలకాయ కూర ఈరోజు మా ఇంట్లోకి. సో తలకాయ మా అసలు తీసుకున్నట్టుకైతే ఈ షాప్కి అయితే వచ్చింది. సో జేకేలో ఇది ఓకేనా. సో జేకేలోనే ఇప్పుడైతే మాస్ని అయితే ఇంటికి తీసుకెళ్ళి కొట్టుకొని తినేయడమే. గాయస్, నేను మా తమ్ముడు అయితే ఇప్పుడు రాయగడ వెళ్ళి కేక్ తేడానికి వెళ్తున్నాం. ఓకేనా. ఓకే గాయస్, మా వదిన కోసం ఆ కేక్ కొన్నడికైతే రాయగడ వచ్చాం కదా. సో ఇక్కడైతే ఒక అరుణ్ ఐస్ క్రీమ్స్, ఇది ఒక స్టోర్ అంటారు. అంతే, ఇక్కడ నుంచే సప్లై అన్నీ అవుతాయి. అంతే, చాలా పెద్ద స్టోర్. ఇక్కడికి వచ్చే కేక్ ఉంటే చాలా తక్కువలో వస్తుంది మనకి. అయితే కేక్ మేము ఏది కొన్నామంటే రాజ్భోగ్ అంటే చాలా మెత్తగా ఉండి చాలా స్మూత్గా ఉంటుంది ఆ కేక్. సో ఆ కేక్ అయితే మేము తీసుకున్నాము. ఆ కేక్ పట్టుకుని వెళ్ళి జేకి వెళ్ళి మా వదిన బర్త్డే సెలబ్రేట్ చేయడమే. ఓకే, ఇప్పుడైతే ఇంకొక అరగంట తర్వాత అయితే కేక్ అయితే కట్ చేయడం అయితే అవుద్ది. ఎందుకంటే మా బావ మా నాన్న వీళ్ళైతే బయటికి వెళ్ళారు. సో వాళ్ళు వస్తే అయితే కేక్ అయితే కట్ చేస్తుంది మా వదిన. ఓకేనా. దెన్ సో వీళ్ళందరూ ఎలా కూర్చుంటారో చూడండి. సో ఇది మా చెల్లి అయితే ఫస్ట్ టైం అయితే చైర్ అయితే కట్టింది. సో మా తమ్ముడు ఆడెప్పుడు ఫ్రీ ఫైరే. సో ఫ్రీ ఫైర్ ఆడట్లేదు, లేటర్ అది రీల్స్ చూస్తుండ్రు. సో వీళ్ళందరూ అయితే కూర్చుంటారు. సో చూశారు కదా, వీళ్ళైతే అందరూ అయితే వెయిటింగ్ చేస్తున్నారు. సో మా బావ మా నాన్న వచ్చాకైతే కేక్ అయితే కట్ చేయడం అయితే అవుద్ది. ఓకే. సో చూస్తూనే ఉన్నాండి వీడియోని. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకండి గాయస్. ఇప్పుడైతే ఇది బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూడండి, సో అందరూ అయితే వచ్చారు. హాయ్ అయి చెప్పండి అందరూ. సో చూసారు కదా, ఇప్పుడైతే కేక్ అయితే కొయ్యడం జరుగుతుంది. సో అది రాజ్దూత్ కేక్, రాజ్భోగ్ కేక్. ఇది రాజస్థాన్ నుంచి అయితే ఆర్డర్ చేసాం మేము. సో ఇదైతే సో చూసారు కదా. అమ్మో, ఎలాగట్లేదు అయితే ఎంతసేపు అయింది. అమ్మో, సో ఇప్పుడైతే కేక్ వస్తుంది. ఫస్ట్ అయితే అమ్మకైతే పెడుతుంది కేక్. అయితే చూడండి ఎలాగైతే చేస్తున్నారో. అది మా బావకి అయితే పెడుతుంది కేక్. సో ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను. అది సో అని అయితే చెల్లికి అయితే పెడతాండి కేక్. సో చూడవచ్చు మీరు అక్కడ. ఓకే, 1 2 3 స్టార్ట్. లాస్ట్ అయితే పేలట్లేదు. ఆ బ్లాస్ట్ అయితే పేలట్లేదు గాయస్. బాగుంది, చాలా బాగుంది. బ్లాస్ట్ అయితే పేలేదు. మేమైతే బ్లాస్ట్కి అయితే పైన ఉంటుంది కదా దాని క్యాప్. సో అదైతే మేమైతే ఆ క్యాప్ అయితే తీసేసి దాని లోన్ ఉంటే తెలుగులో చేస్తున్నాము. మా తమ్ముడు అయితే తినిపిస్తుంది చూడండి. ఏంటి ఆకులు తినేసావు? కేక్ చాలా టేస్ట్గా ఉంటుంది సార్. ఈ పిల్లలు కదా ఎక్కువ సిగ్గు అయిపోతాను తెలుసు. ఎక్కువ సిగ్గు అంతా ఎక్కువ సిగ్గు. రవంతి అంటారా. సో చూసారు కదా అందరు వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నాము. సో కేక్ అయితే మా బాప అయితే మిగిలిపోయింది, ఉంచేస్తుంది అక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న.
ఇచ్చేస్తావా? సో ఇచ్చేస్తుంది అటు అందరు పని చేస్తుంది. బాగుందా లేదు చెప్పు కేక్ బాగుందా లేదు చెప్పే వీడియో తీస్తున్నానే. బాగుంది కదా? ఓకే గాయస్, మీరైతే అక్కడైతే వాళ్ళైతే ఎంజాయ్ చేసుకుంటున్నారు. సో మీరైతే వాళ్ళకి చెప్పకండి, నేనైతే ఇక్కడ కొంచెం కేక్ అయితే తింటున్నాను. ఓకేనా? చెప్పకండి, సీక్రెట్ మీకు నాకు మధ్య. బాగుంది కదా? అలాగే పిలుస్తాను. సో ఇప్పుడైతే వెళ్తాను. ఇంత చెప్పకండి, చూడండి. ఓకే, నాకైతే పిలుస్తాను ఫోటోల కోసము. ఇంకా ఎక్కువ లేదు, ఇంకొక 5 రోజుల్లోనైతే మా వదిన అయితే పెళ్లి చేసుకుని అయితే వెళ్ళిపోద్ది. సో అంటే ఇక్కడ తను ఒక్కదన్నుతో అంటే ఇలాగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అయితే ఇదే లాస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి తన హస్బెండ్తో అయితే చేసుకుంటుంది, అంటే మా అన్నయ్యతో. సో ఈ బర్త్డేలో అయితే నేనైతే తనకైతే ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నాను. సో ఆ గిఫ్ట్ చూస్తారా రండి. చూసారా, ఇందాక తనని చూసుకుని అయితే నేను ఈ బొమ్మ అయితే గీసాను, ఈ డ్రాయింగ్. ఓకేనా? సో నేను పెద్ద టాలెంటెడ్ని కదా. సో సుమనక్క బాధ వేస్తుంది నాకు ఎక్కువ. నువ్వు వెళ్ళిపోతున్నావు, నీకోసం మీద నువ్వు ఎప్పుడు నాకు మర్చిపోలేవు. దీనికి చోత నేనే గుర్తొస్తాను నీకు. ఇదా తీసుకో, నువ్వేనది. బాగుందని చెప్పి. సో మా వదిన ఇది. సో చిన్నప్పటి నుంచి మేము ఒక తమ్ముడు అక్కలాగైతే ఉండేమో. సో ఇదైతే ఇంకో 5 రోజుల్లో అయితే వెళ్ళిపోతుంది. నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. నువ్వు ఆపురా, నువ్వు ఆపు. సో నాకైతే చాలా బాధగా ఉంది. సో ద లెజెండ్ ఈస్ కమింగ్. సో నాకైతే చాలా బాధగా ఉంది గాయస్. మా సుమోనాకైతే వెళ్ళిపోతుందని నాకైతే ఉన్నిరా వీడియో. నేను చాలా ఎమోషనల్ నేను చెప్పుకోవాలిరా ఇంత చిన్నప్పటి నుంచి. సో నాకు చిన్నప్పుడు కదా, నేను ఇంత చిన్నప్పుడు నేను ఎంత 12th క్లాస్ కాదు 2 క్లాస్ చదివినప్పుడు అయితే ఇదైతే నాకు సైకిల్లో కూర్చోబెట్టి తిప్పేది. నాకైతే ఎక్కువ సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు పెద్ద అంతే. అంటే నాకు ఇప్పుడు సో తన ఏజ్ అయితే నేను చెప్పను, నాకంటే 5 సంవత్సరాలు పెద్ద అంతే. సో మా అక్కే అంటే మా అత్తయ్య కూతురు, బట్ నా అక్కే ఇది. ఓకేనా? సో ఇంకా ఏంటి అంటున్నానంటే, సో ఇంకా బ్లాగ్ సో ఇంకేంటంటే బాధ వేస్తుంది గాయస్. సో ఆ గిఫ్ట్ చూసుకుని చూడండి, అది ఎంత ఫీల్ అవుతుంది, ఎంత ఏడుస్తుంది. సో ఓకే గైస్, ఓకే గైస్, ఇప్పుడైతే భోజనం చేసేస్తాం గాయస్. సో ఇప్పుడైతే ఈ బర్త్డేలో అయితే సో వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అంటే వీళ్ళందరికీ ఎలాగనిపించిందో కొంచెం అడిగి తెలుసుకుందాం. ఓకేనా? సో ఒక్కొక్కరు. సో నీకు ఎలాగనిపించింది? నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే ఈరోజు ఇదే పెళ్ళి అయిపోతుంది కదా, ఇదే లాస్ట్. మళ్ళీ షూట్ చేయాలంటే వాళ్ళ ఇంట్లో చేస్తారు కదా, మన ఇంట్లో చేయదు కదా. ఓకే, అందుకే నాకు కొద్దిగా సరదాగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. तो और कौन कौन बोलेगा చెప్తావరా? సో 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 వాసు బోలో. क्या बोलो? సో ఈ అమ్మాయి అయితే హిందీ, సో హిందీలో అయితే మాట్లాడుతుంది. సో మీకైతే అక్క వెళ్ళిపోతుంది, तेरा बहन चले जाता है. ये मेरी बहन का लास्ट बर्थडे है इस घर पे. अब ये बेचारी चली गई. कहाँ गई? और पहली बार इसका बर्थडे हमने मनाया और आखिरी बार, क्योंकि मैं यहाँ पे होती नहीं पर इस बार हूँ. अच्छा लगा बर्थडे मना के, केक बढ़िया था. సో విన్నారు కదా. సో తను ఏం చెప్పిందో నాకు తెలియదు. సో నేను ఇప్పుడు కొంచెం హిందీ అయితే నేర్చుకుంటున్నాను. సో అక్క నువ్వే చెప్పాలనుకుంటున్నావు. సో అక్క అయితే ఇప్పుడు చెప్పలేదు, లేట్గా వచ్చింది, చాలా లేట్గా వచ్చింది. ఈ రోజు మా తల్లి పుట్టినరోజు అయ్యింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, అంతా ఆనందంగా ఉంది. సో నేనేంటంటున్నానంటే తను ఇంకొక 5 రోజుల్లో వెళ్ళిపోద్ది కదా, నీకు ఎలాగనిపిస్తుంది? మాకు కొద్దిగా బాధగా ఉంది. ఈ ఏడుపు రావట్లేదా? కళ్ళు రేపు ఉదయం నీరు వస్తాయి. సో రేపు ఉదయం మా ఇంటికి నీళ్ళు పడతానేందా. సో ఇంకేటంటానంటే అరే భాయ్ అరే జరా ఫీలింగ్ బోలో. బొరంపూర్ పిల్లడు తెల్లరి ఒక్కడే ఇచ్చాడు జురాగో ట్రైన్లోన. సో వితౌట్ టికెట్లోన
ଆଜିର ଦିନର ଲାଷ୍ଟଟା ମାଉସୀ ବାହା ହେଇକି ପଳାଉଛନ୍ତି। ఓకే ఆడైతే ఎక్కువ చెప్పలేకపోతాను ఎందుకంటే ఆడే ఒక పూట తిన్నాడు అయిందా. సో అమ్మా నీకు అడుగుతాను కొన్ని నాకు చెప్పాలి. సో సుమో నాకు ఇంకొక 5 రోజుల్లో నిలిపోద్ది కదా. సో నీ అంటే నీకు ఎలాగనిపిస్తుందో నాకు బాధగా ఉంది, ఏడుస్తాను మరి బాధ గలగల ఆడుకొని ఉండేది అంతే. ఎంతకో కట్టంకి ఎంతకో దానికి గలగల ఆడేది. నాకు కోపము, నాకు ఏట అనకండి అంత పౌరుషము, మరి వెళ్ళిపోతుంది బాధ. అదే మరి ఏటి చెప్తాను ఇంకా ఇంకేటి చెప్తావు చెప్పు అంతే మరి ఇంకేటి చెప్పలేము. అదే బాధలు ఉన్నప్పుడు ఎక్కువ మాటలు రావు. అదే సో నేనేటి అన్నానంటే మా తమ్ముడికి అయితే అడిగి తెలుసుకుంది మరి నాకు తెలియదు నువ్వు చెప్పాలి. ఇదేది చెప్పనా అంటాడు ఇదేం చెప్పు అది వెళ్ళిపోతుందిరా నీకు ఈ మాత్రం కనికరం లేదురా చెప్పురా. ఓకే గాయస్ ఓకే గాయస్ దీనికోసమే నేను ఇంత పెద్ద బ్లాగ్ చేస్తుంటే దీని మీద నా ప్రేమ లేదట సుమోనాక్ మీద చూసారా. సో सो बोलो क्या बोलूं मैं, मेरे बेटे की शादी हो रही है, मेरे को बहुत बुरा लग रहा है। खुशी भी हो रही है, चली जाएगी हमारे घर से, और क्या बोलूं, बहुत दुखी लग रही है ना, दुखी लगेगा, रोना आएगा। आज हम पहली बार इनकी बर्थडे में हम आए दिल्ली से, लास्ट बर्थडे है। నాన్నేడు చిన్నప్పుడు కాండి बस थैंक यू కదా हो गया। బాధ కదా. సో చూశారు కదా, लाइक करो फॉलो करो शेयर करो। థ్యాంక్ యూ. సో చూశారు కదా, సో వీళ్ళందరూ అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. సో ఓకే గైస్ ఓకే సో థ్యాంక్ యూ. ఈరోజు బ్లాగ్ని అయితే लाइक करो शेयर करो सब करो। థ్యాంక్ యూ. సో ఈరోజు బ్లాగ్ని అయితే మీరు చూశారు కదా, చూసి కూడా చాలా అయితే ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. సో సీ యూ టు నెక్స్ట్ వీడియో. ఓకే లవ్ యూ గైస్, బాయ్.